ఇప్పటి వరకు పిఠాపురం పేరు అంటే ఏం తెలియదు, కానీ పిఠాపురం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం పేరు మారుమోగిపోతుంది. అలాగే ఇక్కడ చిత్రాలలో సభ పెట్టారు కదా, మీకు ఒక చిత్రాడ గ్రామవాసిగా ఎలా అనిపిస్తుంది? చిత్రాడ గ్రామవాసులు అంటే మాది పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం. నా పేరునిటి వెంకటరావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ పోటీ చేయటం, ఒక ఎమ్మెల్యేగా అవ్వటం, డిప్యూటీ సీఎం అవటం, తర్వాత పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్లు అవటం ఎంతో అదృష్టం. చిత్రాడ పిఠాపురం నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుని మాకు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ చోట్లోకి వస్తే మాకు అందరికీ ఎంతో సంతోషం. రేపు ఈ 14వ తారీఖు ఈ సభకి జరిగిపోయిన పండుగ జనవరి నెలలో 16, 14 పండుగ అయింది. మళ్ళీ రేపు మాకు పండుగలా కనపడుతుంది. జరిగిపోయిన సంక్రాంతి, జరగబోయి ఉగాది పండుగ, 2 పండుగలు ఒకే రోజు వచ్చినట్టు మాకు ఇవాళ సంక్రాంతి పండుగ. అక్కడ కుంభమేళం ఎలాగుందో, కుంభమేళం ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువ సంతోషంగా, అంతకంటే ఎక్కువ జనం ప్రతి రేపు 14వ తారీఖు చాలా సంతోషంగా ఈ చిత్రాడ చుట్టూ కాకినాడ ఏంటి, పిఠాపురం ఏంటి, రేపు అందరికీ వాటర్ ప్యాకెట్లు, మంచీలు, అలాగే పుచ్చకాయ ముక్కలు అందరూ ఇవ్వడానికి ఎవరికైనా సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టుకుని వస్తున్నారు. అలాగే చాలామంది నాయకులు ఈ ఖర్చుపెట్టినా కూడా సంతోషంగా హుషారుగా చాలామంది ఆలోచిస్తున్నారు. మాకు ఇవాళ రేపు పండగలో పెద్ద పండగ, ఒక కుంభమేళానికి వచ్చిన వస్తారు జనం చాలా ఎక్కువగా, చాలా సంతోషం. గతంలో వైజాగ్ దగ్గర గాజువాక, అక్కడ భీమవరం, అయ్యో పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకు గెలిపించుకోలేకపోయామా అని ఇవాళ చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. మాకు ఇవాళ పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు రావటం, రేపు మీటింగ్ జరగటం అంటే మాకు కన్నులు వైకుంఠం కింద చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అందరికీ మాకు ఉంది. మీరంతా అదృష్టవంతులు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేది మీరు చూసారు? బోలేని మార్పులమ్మా. ఇప్పుడు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. నాగలోకమే కదా, నక్కే. అలాగా ఒక పేషెంట్, డెలివరీ అవి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ గోతుల్లోని అక్కడక్కడ దారిలో డెలివరీ అవిని సంఘటనలు కూడా జరిగే చాలామంది బాధపడ్డారు. అలాగో ఒక నీరసం ఉన్న ముసలోని తీసుకెళ్తుంటే ఈ గోతుల్లోనే ప్రాణాలు వేసి అక్కడి నుంచి మధ్యలోంచి శవం ఇంటికి తీసుకెళ్ళిపోయిన రోజులు చాలా జరిగాయి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అది లేదు, ఈ పెద్దలకి అది మాత్రం లేదు. చాలా సంతోషంగా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ మొత్తం పెట్టుకుని డెలివరీ చేయించుకుంటున్నారు. ఈ ముసలోళ్ళు కూడా ప్రాణాలతో అందంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అవకాశం ఉంది. చిన్న గోతులు కూడా కప్పిడేశారు తక్కువ టైంలో. 9 నెలల పాలన అప్పుడే ఈ గోతులు ఎక్కడెక్కడ గోతులు పెట్టిన గోతులన్నీ కూడా రోడ్లు వేసారు. అంత ఇమీడియట్గా ఒకే రోజుని మీటింగ్ పెట్టారు. పంచాయతీలు అన్నిటికి, సచివాలయాలు అన్నీ. ఆ ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేలాగా ఆయన పాలన మాత్రం సూపర్గా ఉంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాకు అందుబాటులో ఉంటారు, పిఠాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఒక సీఎం లెవెల్ ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా ఎవరు ఉండరు. అంటే మీరు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో పంచుకుంటున్నారు? మర్రెడ్డి సీన్ గారు ఉన్నారు, అక్కడ ఎంపీ ఉదయ్ సీన్ గారు ఉన్నారు, ఇక్కడ మర్రెడ్డి సీన్గా మాకు ఇన్ఛార్జ్గా పెట్టారు. ఏ పని ఉన్నా ఇమీడియట్గా చక్కగా అన్నీ అందుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ వచ్చి వాళ్ళు ఆ రాష్ట్రంలోనే అక్కడే ఆ నియోజకవర్గాలు చేయలేరు కదా, ఎవరు చేయలేరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ నియోజకవర్గం చేయగలరేటి, దేశం అంతా చూస్తాడు. అలాగే ఈయన రాష్ట్రం అంతా డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం లెవెల్లో మంచి చక్కగా ఎక్కడ ఎవరికి లోటు లేకుండా ఎక్కడ ఆపుతుంటే అక్కడ ఆదుకుంటున్నాడు. ఎమ్మెల్యే లేనప్పుడే పోలే ఆదుకున్నాడు. ఇవాళ ప్రజలకు ఏదో చేయాలని ఎంతో హుషారుగా ఉన్నాడు. ఆయనకి ఏంటి, ఏసీలో తిరగాల, పీకి పాడు అనుకుంటే కోట్లు వచ్చి వచ్చత వదిలేసుకుని పెద్దలకు సేవ చేయాలనే వచ్చాడు మహానుభావుడు. ఒక అయోధ్యలో రాముడు ఎలాగా మోడీ గారు ఎలా చేశారో అలా పిఠాపురం శ్రీపాదవాల దత్తాత్రేయుడు, అలా కుక్కుటేశ్వర స్వామి వాళ్ళ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండాలి.